హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఉద్యోగులకు అలాగనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవి విరమణ పెన్షన్ పైన కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ముసాయిదా విడుదల చేసింది. దీనిపైన ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కోరింది. ఉద్యోగి 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే ప్రభుత్వానికి పదవి విరమణ చేయించే విధంగా అధికారం కల్పించే ప్రతిపాదన తీసుకొచ్చారు. ముందుగా నోటీసు లేదంటే జీతభత్యాలు ఇచ్చి వారితో పదవి విరమణ చేయించేలా నిబంధనలు సిద్ధం చేశారు. వీటిపైన ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే అభిప్రాయాలకు అనుగుణంగా తుది ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో కీలక ముసాయిదా విడుదల చేసింది. తాజా మార్గదర్శకాల మేరకు 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవి విరమణ చేయించేలా సరికొత్త విధానాన్ని ప్రభుత్వం ముసాయిదాలో పేర్కొంది. పదవీ విరమణ వయసు రాకపోయినా 33 ఏళ్ల సర్వీసు కాలం పూర్తి చేస్తే పదవీ విరమణ చేయించేలా నూతన సివిల్ ఏపీ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు 2026 ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. 33 ఏళ్ల పాటు సర్వీసు పూర్తి చేసుకోవటం ద్వారా ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి. ఇక ఉద్యోగి 33 ఏళ్ల సర్వీసుకు దగ్గరలో ఉంటే వారికి 3 నెలల ముందు నోటీసులు జారీ చేస్తారు. ఆ ఉద్యోగికి ఆ 3 నెలలకు సమానమైన జీతభత్యాలు చెల్లిస్తారు. ఇక అదే సమయంలో ఉద్యోగికి మరో వెసులుబాటు కల్పించేలా ప్రతిపాదన చేశారు. పదవీ విరమణ పెన్షన్లో కొంత భాగం డబ్బుల్ని కమ్యూనిటీగా మార్చుకోవచ్చు. పెన్షన్ కమ్యూనిటేషన్ నిబంధనల ప్రకారం ఈ వెసులుబాటు కల్పించారు. కాగా ఈ ముసాయిదాపై అభిప్రాయాలు, సూచనలు చెప్పాలని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ఈ నెల 20 లోపు ఉద్యోగ సంఘాలు లిఖితపూర్వకంగా అభిప్రాయాలు అందించాలని ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 స్థానంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు 2026 తీసుకొచ్చింది. ఈ మేరకు ఈ కొత్త ముసాయిదాలో 98 పేజీలలో కొత్త నిబంధనలను వివరించారు. అయితే ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానంలో పదవీ విరమణ గరిష్ట సర్వీసు 33 ఏళ్ల తర్వాత చేయించే నిబంధనపై స్పష్టత లేదంటున్నారు. ఉద్యోగులు పెన్షన్ కోసం కనీసం 10 సంవత్సరాలు, గరిష్టంగా 33 ఏళ్ల సర్వీసు చేయించాలి. ఈ నిబంధనను బట్టి చివరి వేతనంలో 50% పెన్షన్గా వస్తుంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వ ప్రతిపాదనలపైన ఉద్యోగ సంఘాల అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు.